రిపుల్ ఎఫెక్ట్ని సిఎస్ఎస్ జావాస్క్రిప్ట్లో ఎలా చేయొచ్చు? ముందు రిపుల్ ఎఫెక్ట్ అంటే ఏంటో చూడండి ఒకసారి. ఇట్లా క్లిక్ చేసినప్పుడు చూసారా, ఇట్లాంటి ఒక వేవ్స్ లాగా అలల్లాగా మన బటన్స్ మీదకి కనుక వస్తుంటే దాన్ని రిపుల్ ఎఫెక్ట్ అంటారు. ఇది నేను చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన సిఎస్ఎస్ని అండ్ యానిమేషన్స్ని జావా స్క్రిప్ట్ ద్వారా ఎట్లా అప్లై చేయొచ్చు, ఇలాంటివి చేస్తూ ఉంటే మీకు ప్రాక్టీస్ పెరుగుతూ ఉంటుంది. ఈవెంట్ హ్యాండ్లింగ్ మీద డామ్ మీద గ్రిప్ వస్తూ ఉంటుంది. సిఎస్ఎస్ని వాడడం కూడా ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. సో ఈ వీడియో చివరి దాకా చూడండి. ఇలాంటి ఒక మంచి ఎఫెక్ట్ని తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఓకే. సో దాంట్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఇలా కావాలనుకుంటే ఇలాగా సపోజ్ ఇక్కడ క్లిక్ చేసామంటే మొత్తం అంతా ఎల్లార్జ్ అయ్యేటట్టు. లేదు అని అనుకుంటే దీన్ని బిగినింగ్లో చూపించుకోవచ్చు. లేదు అని అనుకుంటే ఇలాగా ఒకటి చేసుకోవచ్చు. లేదు, ఎక్కడ మనం క్లిక్ చేసామో అక్కడే మనకి ఆ ఎఫెక్ట్ వచ్చేలా కూడా చేసుకోవచ్చు. ఓకే. ఇది కూడా పాసిబుల్ ఉంది. సో మొత్తానికైతే దీన్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, ఎట్లా స్టార్ట్ చేద్దాం? ఓకే, ఇదేదో బాగున్నట్టుంది. దీన్ని ట్రై చేద్దాం ఒకసారి. ఎక్కడ క్లిక్ చేస్తే అక్కడి నుంచి వేవ్ క్రియేట్ అవ్వడం అనమాట. ఓకే. సో లెట్ us see how to do this. సో వెరీ సింపుల్. మనం ఏం చేద్దామంటే చూద్దాం ఒకసారి ఇప్పుడు. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నేను ఒక ఫ్రెష్ పేజ్ ఓపెన్ చేసుకుంటున్నాను. మీకు ఫుల్ కోడ్ కావాలంటే కమెంట్ సెక్షన్లో పిన్ చేయండి. కమెంట్ చేయండి గైస్, మంచి కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. ఓకే. ఇలాంటి మంచి మంచి థింగ్స్ నేర్చుకోవాలి అనుకుంటే చెప్పండి నాకు. సో హెచ్టిఎంఎల్, ఇది హెడ్ సెక్షన్ స్టైలింగ్ కోసం స్టైలింగ్. తర్వాత బాడీ సెక్షన్లో నేను ఒక సింపుల్గా ఒక H1 క్రియేట్ చేస్తున్నాను. లెట్స్ లర్న్ రిపుల్ ఎఫెక్ట్ యూజింగ్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావాస్క్రిప్ట్. సో దీని కింద ఒక BUTTON బటన్ పెడతాను. అన్నిటికంటే ముందు ఐ జస్ట్ వాంట్ టు చేంజ్ ద బాడీ ఫాంట్ సైజ్, లైక్ ఫాంట్ ఫ్యామిలీ ఈజ్ సో అండ్ సో. అట్లాగే టెక్స్ట్ అలైన్ సెంటర్లోకి తీసుకొచ్చేస్తే ఆ కంటెంట్ అంతా సెంటర్లో ఉంటుంది బాడీ వరకు. తర్వాత ఇప్పుడు ఈ బటన్ సంగతి వచ్చేసరికి హౌ టు సీ వేవ్స్ ఆన్ మై బటన్. ఓకే. సో కొద్దిగా పెద్ద బటనే ఉంటుంది. దీన్ని కొద్దిగా దీన్ని డైరెక్ట్గా లైవ్లో చూస్తే ఇట్లా కనపడుతుంది. దీన్ని ఇంకొంచెం అందంగా తయారు చేద్దాం. సో BUTTON బటన్, ఎట్లాగో మనం ఈ బటన్ని కొద్దిగా స్టైల్ చేయాలి బటన్. అండ్ దీని ప్యాడింగ్ వచ్చేసి ఒక 20 px ఇచ్చండి. అట్లాగే మార్జిన్ కూడా ఒక 20 px ఇవ్వండి. సో దట్ మీకు బటన్ పెద్దగా కనపడుతుంది. ఫాంట్ సైజ్ పెంచండి. ఏం లేదు గైస్, మీరు చేసేది అన్నీ చేస్తూ ఉంటారు బాగానే, కానీ దాన్ని మీరు బాగా ప్రజెంట్ చేయకపోవచ్చు. సో కొద్దిగా ప్రజెంటేషన్ కూడా పెంచుకోండి. అలాగే కొద్దిగా బార్డర్ రేడియస్ పెట్టుకుంటే ఒక 4 px అట్లా, ఇట్ లుక్స్ మచ్ క్లీనర్. ఒక సరే 10 px పెడితే ఇది ఇంకా బాగుంది బటన్. ఇంతవరకు వచ్చిన తర్వాత అప్పుడు మనము దీనికి బార్డర్ ప్యాడింగ్స్ అన్ని తీసేద్దాం, మీకు ఇంకా ఎఫెక్టివ్గా కనపడుతుంది. బార్డర్ 0 px, అవుట్ లైన్ 0 px తీసేస్తే మీకు ఒక బటన్ లాగా. అండ్ దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా అప్లై చేయండి. బ్యాక్గ్రౌండ్ కలర్ పర్పుల్ అని పెడితే ఇలా కనపడుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ కలర్ ఈజ్ వైట్ అని పెట్టుకుంటే మీకు కలర్ వైట్గా కనపడుతుంది. ఐ హోప్ యూ ఫైండ్ ఇట్ మచ్ బెటర్. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామని అంటే, ఇప్పుడు ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే ఒక చిన్న స్పాన్ కానీ డివిజన్ కానీ క్రియేట్ చేయండి. సో క్రియేట్ చేసి దాన్ని బటన్లోనే పెట్టండి. ఇప్పుడు ఈ బటన్కి ఒక ఐడి ఇచ్చుకుంటున్నాను. ఈ ఐడిని నేను ఈవెంట్ లిజనర్ని యాడ్ చేసి, అంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి వాడండి. క్వరీ సెలెక్టర్ ఆఫ్ హ్యాష్ D1 మీకోసం ఒకటి కొత్తది రాస్తున్నాను. లేదు అని అనుకుంటే మీకు ఇది కష్టంగా ఉందనుకుంటే గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ D1 వాడుకోండి. డాట్ ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్ టు ఒక ఫంక్షన్ కాల్ చేసుకుంటాం. ఇప్పుడు దీంట్లో ఒక చిన్న డివిజన్ క్రియేట్ చేసుకుంటున్నాం, సర్కిల్ లాంటి ఒక డివిజన్.
వేర్ సర్కిల్ ఈ పేరు ఇదే పెట్టాలన్నా లేదు, మీరు ఏదైనా పెట్టుకోండి. బట్ నేను ఒక చిన్న డివిజన్ క్రియేట్ చేసుకుంటున్నాను. డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ ఆఫ్ డివిజన్. ఈ డివిజన్కి నేను ఒక క్లాస్ అప్లై చేసుకుంటాను. సో డివిజన్ లోపల ఈ రిపుల్ అనే క్లాస్ ఉన్నప్పుడు దానికి నేను ఒక విడ్త్ ఇస్తున్నాను, 20 px, HEIGHT హైట్ 20 px. అంటే ఫస్ట్ రిపుల్ అనే ఒక సర్కిల్ అనే డివిజన్ క్రియేట్ అవుతుంది. దానికి సర్కిల్ అనే పేరు జస్ట్ వేరియబుల్, అది దానికి క్లాస్ అప్లై చేసుకుంటాను. ఎట్లా అంటే సర్కిల్ డాట్ క్లాస్ లిస్ట్ డాట్ యాడ్ ఆఫ్ రిపుల్ అని. సో దట్ ఆ డివిజన్ క్రియేట్ అయిన వెంటనే ఈ క్లాస్ అప్లై అవుతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఆరెంజ్ అని ఇవ్వండి. సో ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే ఏం జరగాలి, ఈ ఫంక్షన్ కాల్ అయింది, సర్కిల్ కూడా క్రియేట్ అయింది, యాక్చువల్గా ఆ షేప్ కూడా క్రియేట్ అయింది. కాకపోతే అక్కడ ప్రాబ్లం ఏమొచ్చింది అని అంటే దీన్ని అపెండ్ చేయలేదు మనం ఎవరికి, ఈ డివిజన్కి అపెండ్ చేయలేదు. సో ఐ మీన్ టు సే బటన్కి, ఈ బటన్కి అపెండ్ చేయాలి. సో ఆ బటన్కి అపెండ్ చేయాలంటే ఆ బటన్ని మనము ఈవెంట్ ఆబ్జెక్ట్లో ఉన్న టార్గెట్ ద్వారా తెచ్చుకోవచ్చు. ఈ డాట్ టార్గెట్ డాట్ అపెండ్ చైల్డ్ ఆఫ్ సర్కిల్ అంటే ఇక్కడ చూస్తే అపెండ్ చైల్డ్ అనగానే ఆ సర్కిల్ మనకు అపెండ్ అవుతుంది. ఓకే, ముందు ఇక్కడ వరకు వచ్చారు కదా. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఈ బటన్ని నేను పొజిషన్ రిలేటివ్ చేసుకుని ఈ డివిజన్ని నేను పొజిషన్ అబ్సల్యూట్ చేసుకున్నాను అనుకోండి, మీకు కరెక్ట్గా ఎక్కడ క్లిక్ చేసినా ఒక పొజిషన్లో అక్కడ వస్తుంది కదా. దీంట్లో మనం ఏం చేయొచ్చు అని అంటే టాప్ ఎక్కడ కావాలంటే అక్కడ ఇచ్చుకోవచ్చు. టాప్ 0 px, లెఫ్ట్ 0 px అని అన్నాను అనుకోండి, క్లిక్ చేసినప్పుడల్లా అదే పొజిషన్లో క్రియేట్ అవుతుంది. క్రియేట్ అవ్వడమే కాదు, మనం ఏం చేయాలి అని అంటే దాన్ని హైడ్ చేసేయాలి. ఓకే, సో అట్లా చేయడానికి నేను ఏం చేస్తానంటే బేసిక్గా స్కేల్ని 0 చేసేస్తాను. సో ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసి ట్రాన్స్ఫార్మ్ స్కేల్ 0 చేసేస్తే మనకి ఇప్పుడు క్లిక్ చేసిన ఆ ఎలిమెంట్ క్రియేట్ అవుతుంది కానీ అది కనపడట్లే మనకి. సో ఇక్కడ ఒక యానిమేషన్ క్రియేట్ చేసుకుంటున్నాను. @కీ ఫ్రేమ్స్ యానిమేషన్ పేరు RIPP అని పెట్టుకున్నాను. దీంట్లో ఏంటంటే టూలో టు స్కేల్, సారీ అదే ట్రాన్స్ఫార్మ్ స్కేల్ ఆఫ్ 10 అని ఇచ్చు. అండ్ ఈ యానిమేషన్ నేను దీనికి అప్లై చేస్తున్నాను. ఎట్లా అప్లై చేస్తున్నాను, యానిమేషన్ నేమ్ వచ్చేసి RIPP. ఓకే, మళ్ళీ మొదటి నుంచి రాస్తాను, అది మీకు ఈజీగా ఉంటుంది. నేమ్ వచ్చే కోలన్ ఇవ్వగా యానిమేషన్ RIPP అండ్ డ్యూరేషన్ వచ్చేసి 600 milliseconds. లీనియర్ ఫామ్లో అప్లై చేయండి. ఇప్పుడు చూడండి ఏమవుతుంది ఇలా. ఓకే, సో ఇప్పుడు మనం కొత్తగా క్రియేట్ చేసిన డివిజన్కి కనుక మీరు బార్డర్ రేడియస్ 50% ఇచ్చేస్తే ఏమవుతుంది అని అంటే మీకు రౌండ్ సర్కిల్లో వస్తుంది. పాయింట్ నెంబర్ 1. రెండోది, మనకి అది మాయమైపోతుంది, వచ్చి మాయమైపోవడమే కావాలి మనకి. రెండోది ఏంటి అని అంటే అబ్సల్యూట్, ఈ పర్టికులర్ బటన్ లోపల ఏదైతే ఓవర్ఫ్లో అవుతుందో దాన్ని హిడెన్లో పెట్టు. సో ఇప్పుడు చూస్తే ఆ బటన్ దాని వరకే క్రియేట్ అవుతుంది. దీంతో పాటు మీరు ట్రాన్స్ఫర్మేషన్ అంటే కీ ఫ్రేమ్ యానిమేషన్లో ఒపాసిటీ కనుక 0 px పెట్టుకుంటే అప్పుడు మీకు చక్కగా ఆ ఒపాసిటీ 0 ఏమైంది, ఒపాసిటీ 0 నాట్ px 0 పెట్టుకుంటే అది మీకు ఒక వేవ్ లాగా క్లోజ్ అయినట్టు కనపడుతుంది. కాకపోతే ప్రతిసారి ఎక్కడి నుంచి ఓపెన్ అవుతుంది చూడండి, బాగుంది కదా, ఈ యానిమేషన్ కూడా బాగుంది, ఎప్పుడు కూడా అక్కడి నుంచే వస్తుంది. దట్స్ ఫైన్. కాకపోతే మనం ఎక్కడ క్లిక్ చేసామో అక్కడికి తెచ్చుకోవాలంటే ఎట్లా అని అంటే ఇప్పుడు దీని పొజిషన్స్ టాప్ 0 px ఈ పొజిషన్స్ ఉన్నాయి కదా, ఆ పొజిషన్స్ని ఎలాగో రిపుల్దే కాబట్టి సర్కిల్కి మనం ఏం చేయొచ్చు అని అంటే సర్కిల్ డాట్ టాప్, ఓకే, స్టైల్ డాట్ టాప్ ఈజ్ ఈక్వల్ టు మీరు ఈ డాట్ లేయర్ ఎక్స్ అని చెప్పేసి మీకు
ఈవెంట్ ఆబ్జెక్ట్లో మీకు మీరు ఎక్కడ క్లిక్ చేశారో ఆ పొజిషన్ మనకు తెలియాలంటే లేయర్ టాప్ అంటే వై తెచ్చుకోండి, అలాగే లెఫ్ట్ ఏమో ఎక్స్ ద్వారా తెచ్చుకోండి. యూ కెన్ సీ నౌ వేర్ ఎవర్ యూ క్లిక్ దేర్ యూ విల్ గెట్ ద పొజిషన్. ఓకే, ఈ రకంగా మీరు ఆ ఎన్లార్జ్మెంట్ని తీసుకురావచ్చు. ఓకే, సో విడ్త్ని మీరు ఇంకా ఎక్కువ పెంచుకోగలిగితే, ఇప్పుడు విడ్త్ 20 పిక్సెల్స్ ఇచ్చి స్కేల్ 10 అని అంటున్నాను కదా, అదే మీరు ఒక 50 ఇచ్చారనుకోండి, స్కేల్ 50 అని అంటే అది మొత్తం మీకు బాక్స్ అంతా మీకు యాడ్ అవుతుంది. సో ఇలాంటి రిపిల్ ఎఫెక్ట్ మీకు ఎలాంటిది కావాలంటే అలా చేసుకోండి. ఓకే, ఇలాంటి మీకు రిపిల్ ఎఫెక్ట్ కావాలి అని అనుకుంటే ఈ టెక్నిక్ యూస్ చేస్తే బాగుంటుంది. ఇలాంటివి ట్రై చేయండి. చేస్తూ ఉంటే మీకు ముందు ఈవెంట్స్ మీద, డామ్ మీద, ఆబ్జెక్ట్స్ మీద, వీటి మీద మీకు ఈవెంట్ ఆబ్జెక్ట్ మీద సిఎస్ఎస్ని ఎలా అప్లై చేయాలి, డైనమిక్ ఎలిమెంట్స్కి అనే కాన్సెప్ట్ మీద క్లారిటీ వస్తూ ఉంటుంది. ఓకే, హోప్ యూ లైక్ ద వీడియో. ప్లీజ్ షేర్ ద వీడియో, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎక్కడ యూట్యూబ్ ఉన్నది షేర్ చేయండి. మీకు ఇలాంటి మోర్ నెంబర్ ఆఫ్ వీడియోస్ చేసే అవకాశం ఇవ్వండి. అట్లాగే ఫండమెంటల్స్ నుంచి, జీరో లెవెల్ బేసిక్స్ నుంచి ఎవరికైనా నేర్చుకోవాలని అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. సి++, జావా, పైథన్, మన ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, నోడ్ జేఎస్, రియాక్ట్ జేఎస్, యాంగులర్ జేఎస్, వీటన్నిటి మీద ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం. ప్లీజ్ లైక్ అండ్ subscribe our channel, share this video. Thank you.